అండి గుప్పుడు పచ్చిరొయ్యలు, గుప్పుడు గోంగూర, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 2, 3 టమాటాలండి, ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టానండి. ఒక ఎల్లుల్లిపాయ కూడా వేసాను. వాతం అండి, రొయ్యలు వాతము. మీరు ఎల్లుల్లిపాయ కూడా వేసుకుంటే వాతం ఉంటుందండి. గోంగూర వాతము, ఎల్లుల్లిపాయ కూడా మనకి గ్యాస్ అది తగ్గిస్తుంది, వాతాన్ని నివారిస్తుందండి. రొయ్యలు మాత్రం ఒక గిన్నెలో సపరేట్గా తీసేసి పప్పు గుత్తితో ఈ గోంగూరని మెదిపేయాలండి. తర్వాత ఇగో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేసి నూనె వేసి తాలింపు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. అవతల ఇగోండి ఆవిరిలో మొక్కజొన్న కండి అదే చిలకడదుంప ఉడికేసాను. నేను నీళ్ళు పోయలేదు, అయినా అడుగుని నీళ్ళు పొంగి లేకపోతే ఆవిరికి వచ్చేసినాయి, అందుకే పైన పెట్టేసాను. నీళ్ళు పడితే చప్పగా ఉంటాయండి. ఇగో గోంగూర కొంచెం ఉడకబెట్టాను. ఒక 10 పచ్చిమిరపకాయలు అయినా ఎండుమిరపకాయలు వేయించి, ఎల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ వేస్తాం కదా, ఒక ఉల్లిపాయ కూడా వేసి కొట్టేసి అంటే పచ్చడి కూడా రెడీ అవుతుంది. గోంగూర ఒక కట్ట మా ఇద్దరికి ఎక్కువ అవుతుందండి ఏదన్నా, అందుకే కొంచెం పచ్చడి చేద్దామని కొంచెం రొయ్యలు వేసి వారికి వండానండి. ఇంకా దీన్ని రొయ్యలు సపరేట్ చేసి మెదిపి తాలింపు వేసేస్తాను. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వేయటండి. ఒక పని మొదలు పెట్టామంట అండి, ఏం చేయాలో డిసైడ్ అయ్యి టక్ 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 అని పోయి ఖాళీగా ఉండకుండా 6 గంటలు అన్నీ చేసి ఇచ్చండి.